మళ్లీ గవర్నమెంట్ ఏర్పడగానే 111 జీవో సమస్యను 2 నెలల్లో క్లియర్ చేయించే బాధ్యత నాదే అని చెప్పారు సీఎం కేసీఆర్. నేను ఆల్రెడీ చేశాను, అందులో ఏం లేదు, కొద్దిగంత పని మిగిలింది, అది అయిపోతుందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. రైతు బంధు ఆగింది కాంగ్రెస్ వల్లేనని చెప్పారు. ఈసీకి దరఖాస్తు పెట్టి మరీ రైతు బంధు ఆపారని చెప్పారు. నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి, ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయొద్దు. ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి ఇది 6వ సంవత్సరం క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది, రైతులు పొలాలు తడుపుతున్నారు, యాసంగి దునకాలకు రైతు బంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఈయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు, ప్రతిరోజు. సరే మనం అడిగినాం, ఇది అదునయ, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు, ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం నాడు. నిన్న మళ్ళా కాంగ్రెస్ అది కూడా ఎత్తగొట్టిన నువ్వు సపోర్ట్ కొడుతున్నావు కానీ, నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా షికాయత్ చేసి మళ్ళా రైతు బంధు ఆపేసినారు. అంటే రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఎవడో వెనకడ చెప్పిండు, తొండబీరు ఏం దాకా అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు లెక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం, ఎవరిని మోతాదు లేకుండా. నేను చేవేళ్ళ నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏమి రందిపడే అవసరం లేదు, మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది, ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా.